ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. అంటే పోలవరంకి మన కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు ఈ నిధులు మంజూరు చేయడానికి లేదా హామీగా వాళ్ళు ఒక హామీ ఇచ్చింది కదా, దీనివల్ల పోలవరం తొందరగా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుందంటారు. అదే అంటే ముందుగా ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంది కదండి. అంతకుముందు వీళ్ళు చేసినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు ఏదో ముందు కొట్టుకుపోయిందన్నారు సరిగా. దాన్ని మళ్ళీ ఏ విధంగా రెస్టోర్ చేయాలి, టెక్నికల్గా ఏ విధంగా రీకన్స్ట్రక్షనా మరి ఏం చేస్తారు నాకు అవగాహన లేదు. అది ఎట్లా చేయాలి అనేది డిసైడ్ చేసుకుంటే అక్కడి నుంచి ఇక ఆ పని మొదలుపెట్టి వారు ఇచ్చేటటువంటి ఫండ్స్ తోటి త్వరగా డ్యామ్ పూర్తి చేసుకోవటానికి ప్రయత్నం చేయొచ్చండి. దాంతోపాటు రీహాబిలిటేషన్ ఒక పెద్ద ఎక్స్పెండిచర్ అన్నమాట. దాన్ని ప్యారలల్గా చేసుకుంటూ పోవాలి. ముందు డ్యాము స్ట్రక్చరు ఇవన్నీ పక్కాగా పూర్తి చేసుకుంటే అది పూర్తి చేయాలి రీహాబిలిటేషన్. అయితే పోలవరం గురించి ఏంటంటే ప్రజలకు పెద్దగా తెలియదు. పోలవరం వస్తే మనకేదో మెరకిల్స్ జరిగిపోతాయి అనుకుంటున్నాం. మెరకిల్స్ జరిగే అవకాశము ఇమీడియట్గా కనిపించదండి. ఎందుకంటే పోలవరం కింద ఉన్న గోదావరి జిల్లాల ఇరిగేషను అది కంటిన్యూ అవుతుంది. బట్ పోలవరం ఇది డైవర్షన్ స్ట్రక్చర్ అండి. అది కట్టింది ఆ వాటర్ ఏదైతే వేస్ట్ అవుతుందో ఆ వాటర్ని డైవర్ట్ చేయడం కోసం అని కట్టినటువంటి డైవర్షన్ స్ట్రక్చర్. రిజర్వాయర్ పెద్దది కాదు. ఇంకా మనకి ఏ నాగార్జున సాగరు శ్రీశైలంతో పోలిస్తే చిన్న రిజర్వాయర్ స్టోరేజ్. ఆ డైవర్షన్ చేసి మరలా మనం అటుపక్క ఇటుపక్క 2 రిజర్వాయర్లు కట్టి వాటర్ని సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్రంలో పారించాలంటే ఇప్పుడు పోలవరం అయ్యే ఖర్చు కంటే ఇంకెక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఇది పూర్తి చేయడానికి కింద మీద పడుతున్నాం. ఇంకా దాని గురించి ఇప్పుడు ఆలోచన ప్రయత్నమే చేయటం లేదండి. అదే అదర్వైజ్ మనం మళ్ళీ రైట్ సైడు లెఫ్ట్ సైడు పెద్ద రిజర్వాయర్స్ ఏర్పాటు చేసుకుని సర్ప్లస్ వాటర్ ఎప్పుడైతే సముద్రంలోకి పోతుందో దీన్ని ఆ రిజర్వాయర్స్కి తీసుకెళ్ళి స్టోర్ చేసుకుని అక్కడి నుంచి మనం సద్వినియోగం చేసుకోవాలండి. దాని ఇరిగేషన్కి కానీ దేనికి కానీ. అది అయితే ఈ డైవర్షన్ స్ట్రక్చర్ పూర్తి చేయడానికే కింద మీద పడుతున్నాం. రెండోది ఇంకా అది ఎప్పుడవుతుందో తెలియదు. అది అయితే తప్పితే దాన్ని ఫుల్గా మనకి ప్రతిఫలం ఉండదండి. ఇప్పుడు మనకి అనంతపురము, ప్రకాశం, కొన్ని జిల్లాలు, రాయలసీమ ప్రాంతం ఇంకా నీటి వర్షాధారం పొలాలే ఉన్నాయి కదా, మరి అవి బాగుపడే అవకాశం లేదు. రాయలసీమ మొత్తం కూడా ఇప్పుడు రైట్ సైడ్ని తీసుకుని వెళ్ళి ఒక రిజర్వాయర్ ఇక్కడ వినుకొండ ప్రాంతంలో ఇక్కడ ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేసి మన నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి అంటే ఈ పోలవరం నుంచి కెనాల్ ద్వారా తీసుకుని వెళ్ళి కొంత లిఫ్ట్ కూడా ఉపయోగించి ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఇంకా ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు అటు తీసుకువెళ్ళవలసిన చోటుకు తీసుకెళ్ళాలండి. అది అదేవిధంగా ఈ లెఫ్ట్ సైడ్ మనం విశాఖపట్నం జిల్లాలో ఎక్కడో రిజర్వాయర్ ఏర్పాటు చేసి ఆ ప్లాంట్స్లో ఈస్ట్ గోదావరి ఆ బోర్డర్లో ఎక్కడో అక్కడి నుంచి అటు మనం సిటీకి, విశాఖపట్నానికి, విజయనగరానికి తీసుకెళ్ళాలండి. ఇది జరగాలంటే ఇప్పుడు పోలవరం మీద పెట్టేదానికంటే ఇంకా బహుశా ఇంకా 2 అంతలు ఖర్చు పెట్టవలసి వస్తుందండి. రేపు పెడితే కానీ రాయలసీమ ప్రాంతం అది పెడితేనే మనం ఈ గోదావరి వాటర్ను సద్వినియోగం చేసుకునే వాళ్ళం అవుతామండి. లేకపోతే పెద్దగా ఉపయోగం ఏముండదు. ఇప్పుడు కావేరీ, గోదావరి కూడా అనుసంధానం అంటున్నారు కదా. ఇదే ప్రాసెస్. పెన్నా ముందు అనుసంధానం అయిపోతుంది మనం ఇది చేయగలిగితే. పెన్నా అనుసంధానం అయిన తర్వాత మన అవసరాలు తీర్చుకున్న తర్వాత ఇంకా కొంచెం కిందికి తీసుకెళ్తాం. ఇవేం జరగాలంటే డబ్బులు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్తోనే కదా మనం చేయగలుగుతాం. అంతే కదండి. తప్పనిసరిగా కొంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ కావాలి. మనం కూడా కొంత డెఫినెట్గా ఇనిషియేటివ్ తీసుకుని ప్రతి సంవత్సరం 10,000 కోట్లు అలా ఖర్చు పెట్టగలిగితేనే వీటికి మనకు 1,00,000 కోట్లు 2 పక్కలా కావాల్సి వస్తే తప్పనిసరిగా మనం ఇటు 50,000 అటు 50,000 కోట్లు ఖర్చు పెట్టగలిగితేనే ఒక 10 సంవత్సరాలకైనా మన పోలవరం ప్రతిఫలం మనకు వస్తుంది. అంటే మన పోలవరం ప్రతిఫలం రావాలి అంటే 10 ఏళ్ళు ఆగాల్సింది అంటారా? ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత 10 ఏళ్ళ ఇప్పుడు లిమిటెడ్ ప్రతిఫలం వస్తుంది. సేమ్ అదే జిల్లాలో ఆల్రెడీ ఇరిగేట్ ఉన్నటువంటి జిల్లాల్లో అప్లాంట్స్లో కొద్దిగా లాభం ఉంటుంది తప్పితే పూర్తి ప్రతిఫలం రావాలి. ఆ వాటర్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే కృష్ణా బేసిన్, పెన్నా బేసిన్లో కలపాలి, సద్వినియోగం చేసుకోవాలంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ అని జరగాల్సిందే అండి. అంటే మీ వినుకొండ ప్రాంతంలో రిజర్వాయర్ కూడా అన్నారు కదా మీరు. అవును, అది కూడా మరి అది ఆలోచన ఉందా? అంతకుముందే తయారు చేశారండి ఇంజనీర్స్, ప్లాన్స్ అవి తయారు చేశారు కానీ దాని మీద ఎవరు దృష్టి పెట్టట్లేదండి. కారణం ఏంటి? ఇప్పుడు దీన్ని కట్టడమే మన వల్ల కావట్లేదు, ఇంకా మరి దానికి డబ్బు కావాలి కదా, సో తర్వాత చూద్దాంలే అని పక్కన పెట్టేస్తున్నారు. అంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో ఆయన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనే ఒక పథకాన్ని ఆయన ప్లాన్ చేశారు. అది కూడా ఇంకా పోలవరం అది ఏదైనా అయితే కానీ దాని జోలికి వెళ్ళడానికి అవ్వదు. ఈ 2 అనుసంధానం అని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి కొంత అటు. సరే, అటు నాగావళి, వంశధార వాటి మీద పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయటం
అది కొంత. బట్ ఇక్కడి నుంచి గోదావరి నీళ్లు అటు తీసుకెళ్ళటం, విజయనగరం వరకు తీసుకెళ్ళటం ఇంకొకటి. ఈ రెండు పూర్తయితేనే మొత్తం ఏరియాకి కావాల్సినటువంటి నీరు అవన్నీ కూడా సక్రమంగా అందుతాయి. అంటే మన ప్రకాశము, కర్నూలు ఆ ప్రాంతాల్లో వెలిగొండ ప్రాజెక్టు కూడా ఒకటి అది వేశారు, అది కూడా నత్తనడక సాగుతుంది. అది వెలిగొండ ప్రాజెక్ట్ దాదాపు చాలా వరకు అయిపోయినట్లుంది, ఆ టన్నెల్స్ అవన్నీ. దానికి మెయిన్ సమస్య అయితే ఇంకా వారికి రైతులకు ఇవ్వాల్సిన డబ్బు ఇంకా ఇచ్చినట్లేదు, పునరావాసం అండి. అది అయిపోతే ఆ వాటర్ వస్తుంది, కానీ అది పెద్దగా ఇరిగేషన్ పర్పస్ సర్వ్ అవుతుంది. మెయిన్ డ్రింకింగ్ వాటర్ కింద సర్వ్ అవుతుంది, బికాస్ చాలా తక్కువ టీఎంసీ. మనకు కొంచెం సస్యశ్యామలం కావాలి, బాగా పెద్ద ఎత్తున ఇండస్ట్రీలు అవి ప్రమోట్ చేయాలి అని అంటే ఈ గోదావరి వాటర్ తీసుకెళ్ళక తప్పదండి. ఇదంతా కార్యరూపం జరిగి ఇదంతా బ్యాలెన్స్ రావాలి అంటే ఒక 20 ఏళ్ళు ఈజీగా పడుతుంది. నెక్స్ట్ డబ్బులు కావాలి, ఆర్థికంగా పడుతాం కూడా పెరగాలి ఆంధ్రప్రదేశ్లో. ఆర్థికంగా మనం గట్టిగా ఉంటేనే కనీసం 10-15 సంవత్సరాల్లో పూర్తి చేయగలం అండి. నేను అదే అంటుంది, అటు 50,000 కోట్లు ఇటు 50,000 కోట్లు పెట్టాలంటే ఈ రోజున్న పరిస్థితిలో అసలు ఏమీ పెట్టలేని పరిస్థితి. మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 10,000 కోట్లు 20,000 కోట్ల కంటే పెట్టలేకపోతున్నారు. సో అటువంటి మేజర్ ఎఫర్ట్ తీసుకోవాలంటే తప్పనిసరిగా రిసోర్సెస్ కావాల్సి వస్తాయండి. రిసోర్సెస్ ఇప్పుడు ఆ విధంగా జనరేట్ చేసుకోలేని పరిస్థితి. భవిష్యత్తులో కూడా మనం ఇంకా కొత్త కొత్త మార్గాలను అన్వేషించి ఆదాయాన్ని పెంచుకుంటూ అభివృద్ధిని, ఆదాయాన్ని, ఖర్చుని, పరిపాలనని, ఉచితాలని వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే ఫండ్స్ని మన షేర్ని వీటిని కూడా జాగ్రత్త చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది. మన అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ కూడా డివైడ్ అయిన తర్వాత పెరిగిపోయింది అన్నారు. ఆబ్వియస్గా అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ మనం ఎక్కడో ఒక చోట లిమిట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మీరు అన్నట్లు ఉచితాలు ఉపయోగం లేనివి, ఫలితాలు కనిపించని ఏదైతే మనకి ఇవ్వట్లేదు వాటిని కూడా కొంచెం పక్కన పెట్టేసేసి ఫోకస్ అన్న ఒక పక్క ఇరిగేషన్, పవరు, ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ మీద ఎక్కువ ట్రస్ట్ పెడుతున్నారు కాబట్టి పవరు, ఇరిగేషన్ ఇవన్నీ చేయగలిగితేనే మనకి అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, రోడ్డు రైలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చేయగలిగితేనే ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి. అది అంటే మీ దృష్టిలో ఉచితాల్లో ఏది అనవసరం అనుకుంటున్నారు కదా? అంటే మనము కొన్ని ఎత్తి చూపెడితే అది క్రిటిసైజ్ చేసినట్లు ఉంటుంది. అదే దాని దగ్గర అడ్మినిస్ట్రేషన్లో కొంచెం మనం దాన్ని ఏమంటాం, నిక్కచ్చిగా ఉంటేనే కదా మనం ముందుకెళ్ళగలుగుతాం. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఒక నారాయణ, ఒక చైతన్యానం, ఇంకొక చోట డబ్బు కట్టి చదువుకునే వాళ్ళకి ప్రభుత్వం డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటాను నేను వ్యక్తిగతంగా. గవర్నమెంట్ స్కూల్స్కి కావాల్సిన అసిస్టెంట్స్ మీరు ఇవ్వచ్చు, కానీ ప్రైవేట్ స్కూల్స్కి అక్కడ చదువుకునే వాళ్ళకి, అంత ఖర్చు పెట్టి చదువుకునే వాళ్ళకి మనం డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అదేవిధంగా ఇంట్లో ఉండి కాలేజీకి వెళ్ళే పిల్లలకి మనం వారి వసతికి ఇంకొకటి మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇట్లా కొన్ని అవసరం లేదేమో అనిపిస్తుంటుంది. అంటే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ దాంట్లో కూడా ప్రక్షాళన జరగాలంటారా? స్ట్రక్చర్ ఫీజు రీఎంబర్స్మెంట్కి ఇప్పుడు నేను చెప్పిన దానికి పెద్ద సంబంధం లేదు. కొన్ని ఇప్పుడు లైక్ అమ్మఒడి అని అందరికి ఇస్తున్నారు, నేను అంటుంది ప్రైవేట్ స్కూల్స్ కిందకి ఇవ్వాలి, అది అమ్మఒడి తాలూకు. అట్లా ఫీజు రీఎంబర్స్మెంట్ స్ట్రక్చర్ బాగానే ఉందంటారా? ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ స్ట్రక్చర్ బాగానే ఉందంటే దాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకోవాలంటే మధ్యలో ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు, డైరెక్ట్గా తల్లికి ఇస్తే ఎట్లా ఉంటుంది, కాలేజీలకి ఇవ్వకుండా. దాంతో చాలా చోట్ల అది మిస్యూజ్ అవుతుంది. అంటే కాలేజీకి డబ్బు కట్టకుండా ఈ ఇంటి తల్లిదండ్రులు వారు వేరే పనులకు దాన్ని డైవర్ట్ చేసుకుంటున్నారు. అటువంటి చోట్ల కాలేజీ మేనేజ్మెంట్లు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు, పిల్లలు కూడా ఎంబరాస్ ఫీల్ అవుతున్నారు కట్టకపోవటం వల్ల. కాలేజీ మేనేజ్మెంట్ పాయింట్అవుట్ చేస్తుంది కాబట్టి అవన్నీ స్ట్రీమ్లో ఏం చేసుకోవాల్సిన పని ఉంది. అంటే వైఎస్ రాజశేఖర టైంలో ఫీజు రీఎంబర్స్మెంట్ స్టార్ట్ అయింది, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన ఇంకో కొంచెం దాన్ని పెంచాడు. కరెక్ట్. ఇప్పుడు మార్చడం వల్ల, మదర్ అకౌంట్ని పెట్టడం వల్ల రాంగ్ సైడ్గా వెళ్తుంది, ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సంస్కరణలు తీసుకురావాలి, స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి.